ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వారికి వందనాలు. ఈరోజు నేర్చుకోబోయేది ఎవరి గురించి అంటే యోనా గురించి. ఈ యోనా దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళి నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ చెప్పమన్న ఆ విషయాన్ని చెప్పకోకుండా ఏం చేస్తారంటే పారిపోతారు. వేరే పట్టణానికి వెళ్ళేటప్పుడు వాడ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు దేవుడేమో ఎల్లమందేమో నినేవే పట్టణానికి, ఏనేమో వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ ప్రజలకు నా వాక్యం చెప్పు అని అంటే చెప్పుకోకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటే ఓడలోని మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత తల్లి 763 పేజీ మధ్య వెళ్ళిపోయిన తర్వాత గాలి వాన బాగా బీభత్సం వచ్చింది. ఆ వాడ నడిపే వారికి అసలు ఎందుకు వస్తుంది, ఇంత ఎప్పుడూ లేదు, ఇంత ఇదిగా వస్తుందని, ఇది ఎవరిని బట్టి వచ్చిందని సీటీ వేస్తారు. పేరు సీటీ వేస్తే యోనా పేరు వచ్చింది. వచ్చినప్పుడు ఆ యోనా ఎక్కడ ఉంటాడంటే ముందేమో ఏమంటారంటే అందరూ కూడా తమ దేవుళ్ళు కలిగిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి, ఎవరు ఆఫ్ చేస్తారు, ప్రార్థన చేయండి అంటారు. అప్పుడు ఈ యోనా ఏం చేస్తారంటే కింద భాగంలో వాడ కింద భాగంలో హాయిగా పడుకొని నిద్రపోతారు. అప్పుడు ఆ వాడ నావికుడు ఏమనిపిస్తారంటే చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కింద, అప్పటికి యోనా వాడ దిగు భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయింది.